తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ, అప్పటి ప్రభుత్వాన్ని నిందించుకుంటూ మాత్రమే కాలము గడపడము ఇక 2.5 సంవత్సరాల వ్యవధిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? లేక డబ్బులు లేవు, అప్పులు పుట్టడం లేదు అని చెప్పడము అంటే ఇందులోపట తమ యొక్క అసమర్థతను వెలిబుచ్చడమే అవుతుంది. ముఖ్యమంత్రిగా ఎన్నికలప్పుడు చేసినటువంటి వాగ్దానాల గురించి గనక ప్రశ్నిస్తే గత ప్రభుత్వాలు కూడా వాగ్దానాలు చేస్తాయి కదా అని అంటే, రాజకీయ నాయకుల యొక్క జీవితాలు, రాజకీయం అంటేనే బూటకం అనేటువంటి ఈ యొక్క స్థితి స్వతంత్రం వచ్చినప్పటి నుండి అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు అమలవుతున్నటువంటి విషయాన్ని ఉద్యోగులు వాళ్ళ జీవిత కాలం మొత్తం అనగా 30 నుండి 40 సంవత్సరాల వరకు పనిచేస్తారు. పని చేసిన తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులను ఇవ్వడానికి ఎందుకు ఏడుపొస్తుంది? ఈ యొక్క దరిద్రం మొదలుపెట్టింది కేసీఆర్ గవర్నమెంట్. కానీ కేసీఆర్‌ను నిందిస్తూ ఎంతకాలం రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క చెల్లింపులు చేయకుండా బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించకుండా ఉండి ఎంతకాలం నెట్టుకరాగలడు? ఒకవేళ తమకు తోచినటువంటి ఆ మెదడుకు రానటువంటి ఆలోచన గనుక ఉన్నట్లయితే, మరి పదవి నుండి తప్పుకొని వేరే వాళ్లకు సమర్థులైనటువంటి వాళ్ళకైనా అవకాశం ఇవ్వచ్చు గదా! అంటే అది ఇవ్వడు. మరి చేయడం చేతగాదు. యంత్రాంగం మీద వదిలిపెట్టేస్తే వాళ్ళు ఏం జవాబు చెప్తారు? అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్‌గానే వస్తుంది. హైకోర్టు సీరియస్‌గానే ఈ యొక్క అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్‌కి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ బకాయిలు చెల్లించనందుకు మార్చి 23 నాడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అనగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బకాయిలను చెల్లించాలని చెప్పి ఏప్రిల్ 9వ తేదీ లోపు గడువు విధించగా, గడువు అయినా కూడా తమ దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది అని చెప్పి ఆఫీసర్స్ అనగా ఈ యొక్క స్పెషల్ ఫినాన్స్ సెక్రటరీ చెప్పినటువంటి వాదనలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి వాదనలు డబ్బులు లేవంటే ఇందుకు హైకోర్టు అంగీకరించకుండానే సీరియస్ ఆర్డర్స్ ఇచ్చింది. సీరియస్ ఆర్డర్స్ యొక్క ఉద్దేశము అనగా డెడ్‌లైన్ మళ్ళీ ఎప్పటికి ఎక్స్టెండ్ చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వము తరఫున హైకోర్టులో నెల రోజుల వ్యవధి అడిగితే 2 నెలల వ్యవధి ఇచ్చినటువంటి ఈ హైకోర్టు వచ్చేటువంటి జూన్ 10వ తేదీ నాటికి పూర్తిగా ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పాటిస్తుందా లేదా అనబడేటువంటి అంశం అయితే సీరియస్‌గా పెన్షనర్స్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నవి.